హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా నేను ఒక జబర్దస్త్ న్యూస్ని అయితే పట్టుకొచ్చిన. సో మనకి ఇంతకుముందు టిక్ టాక్ ఉండే ఇండియాలో. ఆ టిక్ టాక్ని అయితే ఇండియా గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది చాలా కారణాల వల్ల. సో అట్లే మనకి ఇప్పుడు యూట్యూబ్లో యూట్యూబ్ షార్ట్స్ అని మనకి ఒక చిన్న ఆప్షన్ అయితే వచ్చింది. అంటే యూట్యూబ్ షార్ట్స్ టిక్ టాక్ లాగానే మనము వీడియోస్ పెట్టుకోవడానికి యూట్యూబ్లో కూడా మనకి ఆప్షన్ అయితే ఇచ్చిర్రు. సో మనకి ఈ యూట్యూబ్లో మీరు వీడియోస్ పెట్టడం వల్ల ఏమొస్తుందంటే, మీరు యూట్యూబ్లో కూడా ఫేమస్ కావచ్చు. టిక్ టాక్లో చాలామంది ఫేమస్ అయ్యారు, వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా బయట దొరికాయి, ఇంటర్వ్యూలు చేస్తారు ఫేమస్ అయిన వాళ్ళని. సో ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది అనమాట. యూట్యూబ్లో కూడా మీరు ఫేమస్ కావచ్చు, మీకు సబ్స్క్రైబర్స్ పెరిగితే మీకు మనీ కూడా జనరేట్ అవుతుంది. సో చాలా ఆప్షన్స్ అయితే దీంట్లో యూట్యూబ్లో ఉంటాయి. సో దీన్ని మీరు ట్రస్ట్ కూడా చేయొచ్చు అనమాట. ఎంతోమంది ఆల్రెడీ యూట్యూబ్లో చాలా అమౌంట్ అయితే ఎర్న్ చేస్తున్నారు. సో మీరు ఈ విధంగా చిన్న చిన్న వీడియోస్ పెట్టి సో మీరు కూడా ఫేమస్ కావచ్చు. సో నేను ఇందులో మీరు యూట్యూబ్ షార్ట్స్లో ఏ విధంగా వీడియో క్రియేట్ చేయాలి, ఎట్లా అప్లోడ్ చేయాలి, తర్వాత దీనికి మనము ఎంత సబ్స్క్రైబర్స్ని ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయితే మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది మన వీడియోస్కి, తర్వాత మన వీడియోస్కి మానిటైజేషన్ అంటే అడ్వర్టైజ్మెంట్ రానికి ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా బెల్ పైన కూడా గట్టిగా గుద్దండి. సో దానివల్ల నేను చేసే కొత్త కొత్త వీడియోస్ని మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నా మొబైల్లోకి వెళ్ళి యూట్యూబ్ షార్ట్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, యూట్యూబ్ షార్ట్స్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయా రాదా అనేది మీకు చూపిస్తాను. సో లెట్స్ గో ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా మొబైల్ స్క్రీన్ పైన అయితే ఉన్నాను. సో ఇప్పుడు మీకు యూట్యూబ్ ఓపెన్ చేసి మీకు యూట్యూబ్ షార్ట్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. సో ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేద్దాము. సో యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఆల్రెడీ మీరు మీ ఈమెయిల్ ఐడితోని యూట్యూబ్లోకి లాగిన్ అయ్యారని. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే కింద ఇక్కడ క్రియేట్ ఏ షార్ట్ అని ఉంది. సో ఈ క్రియేట్ ఏ షార్ట్ పైన క్లిక్ చేసి మనము మీరు ఏదైనా కానివ్వండి టెక్ సంబంధించింది, అంటే మీరు ఏ వీడియోలు చేస్తే అది కామెడీ వీడియోస్ కానీ లేకపోతే డ్యాన్స్ వీడియోస్ కానీ ఏమైనా చేయొచ్చు. సో ఆ వీడియోస్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ ముందుగా ఏంటంటే దీంట్లో 16 సెకండ్స్ మాత్రమే మనము ఈ క్రియేట్ ఏ షార్ట్ ద్వారా మనము ఇప్పటికైతే అప్లోడ్ చేయొచ్చు. సో ఎందుకంటే తర్వాత మీరు అంటే 16 సెకండ్స్ కంటే ఎక్కువ 1 మినిట్ లోపల ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఈ యూట్యూబ్ షార్ట్స్లో కిందికే వస్తాయన్నమాట. సో ఈ యూట్యూబ్ షార్ట్స్ కూడా ఒక సపరేట్గా చూపిస్తాయి అనమాట మనకి. ఇక్కడ చూపిస్తాను చూడు. సో ఈ విధంగా యూట్యూబ్ షార్ట్స్ అనేవి చూపిస్తాయి అనమాట మనకి. ఎట్లా టిక్ టాక్లో ఏ విధంగా చూపిస్తాయో సో అట్లే ఒకటి ఓపెన్ చేస్తే ఇంకోటి కనపడతా ఉంటుంది చూడు. సో ఇట్లా మనము స్వైప్ చేస్తూ ఉంటే కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా వేరే చాలామందికి చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్రియేట్ ఏ షార్ట్ పైన క్లిక్ చేద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాము. క్రియేట్ ఏ షార్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఎన్ని సెకండ్స్ అయితే మనకు వస్తుందో వీడియో వస్తుందో అనేది చూపిస్తాను మీకు. అట్లే ఇక్కడ యాడ్ మ్యూజిక్ అన్నది కదా, సో యాడ్ మ్యూజిక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా రకాల మ్యూజిక్స్ అయితే ఉన్నాయి, సినిమాలే కానీ తర్వాత ఆల్బమ్స్ కానీ. సో ఈ మ్యూజిక్ అయితే మీరు యూజ్ చేయకండి, ఎందుకంటే దీంట్లో ఇవి యూజ్ చేస్తే మనకి కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది అనమాట యూట్యూబ్లో. వీళ్ళు ప్రస్తుతానికి అయితే పెట్టారు, కానీ మీరు నో కాపీరైట్ మ్యూజిక్ అయితే యూజ్ చేయడం బెటర్ అనమాట. సో ఇవైతే యూజ్ చేయకండి. సో ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ స్పీడ్ అని ఉంటుంది రైట్ సైడ్లో. ఆ స్పీడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 0.3x స్లోనా తర్వాత స్పీడ్, మీరు చెప్పే అంశాన్ని మీరు చెప్పేది ఏదైనా డ్యాన్స్ కానివ్వండి, ఏదైనా న్యూస్ కానివ్వండి, ఏదైనా సరే సో అది స్పీడ్గా చదవాలా లేకపోతే స్లోగా రావాలా వీడియో అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ టైమర్ కూడా ఉంది. సో టైమర్ 3 సెకండ్స్ పెట్టుకొని స్టార్ట్ అని కొడితే మనకి 3 సెకండ్ లోపల అది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి 3 సెకండ్ లోపల ఇది స్టార్ట్ అవుతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు యూట్యూబ్ షార్ట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఏ విధంగా ఉంటాయి, తర్వాత మానిటైజేషన్ చేయొచ్చా లేదా యూట్యూబ్ షార్ట్స్కి, తర్వాత సబ్స్క్రైబర్స్ని ఏ విధంగా మనం గెయిన్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఆ విధంగా మనము వీడియోని క్రియేట్ చేసి నెక్స్ట్ అని కొట్టచ్చు. బట్ ఇదేంటంటే మనకు 16 సెకండ్స్ అయితే వస్తుంది మొత్తం మీద. ఇక్కడ 14 సెకండ్స్ అని కనపడుతుంది కదా మీకు. అయితే ఇది 16 సెకండ్స్ మాత్రమే వస్తుంది ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్లో. మీరు అంతకంటే ఎక్కువ చేయాలంటే ఏం చేయాలంటే మీరు కెమెరా తీసుకొని, సో అంటే ఇక్కడ కెమెరా ఓపెన్ చేసి కెమెరాలో మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కాకుండా సో కెమెరా ఉంది కదా, ఈ కెమెరాలో మనము వీడియో రికార్డింగ్ చేసుకోవాలి. ఆ వీడియో కూడా 60 సెకండ్స్ మాత్రమే ఉండాలి. ఆ 60 సెకండ్స్ లోపల ఇక్కడ వీడియో రికార్డింగ్ చేసుకొని మీరు యూట్యూబ్ షార్ట్స్లోకి వెళ్ళి అప్లోడ్ చేయొచ్చు. అక్కడ అప్లోడ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో గ్యాలరీ నుంచి మనం అప్లోడ్ చేసుకోవచ్చు వీడియోని. సో ఇక్కడ మనము నేను ఇప్పటిదాకా ఒక వీడియోని రికార్డింగ్ చేశాను కదా, సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అని కొడితే మనకి ఇక్కడ ఈ పేజ్లోకి వస్తుంది. ఇక్కడ
మీరు ఈ విధంగా టైటిల్ అయితే ఇవ్వాలి. మీరు దేని గురించి చేస్తున్నారు, సాంగా ఏంటా అనేది అది ఇక్కడ రాయాలి టైటిల్లో. ఇక్కడ పబ్లికే ఉండనియండి ఎవరు చూడాలనేది. తర్వాత ఇక్కడ కింద వచ్చేసి నాట్ సెలెక్టెడ్లో నో ఇట్స్ నాట్ ఫర్ మేడ్ అంటే ఈజ్ దిస్ వీడియో మేడ్ ఫర్ కిడ్స్ అంటే మీరు పిల్లల కోసం ఈ వీడియో చేశారంటే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. ఒకవేళ మీరు పిల్లల గురించి చేశారంటే సో ఇది సెలెక్ట్ చేయండి, ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని. తర్వాత ఇది ఇలాగే ఉండనివ్వండి. నో డోంట్ రిస్ట్రిక్ట్ మై వీడియో టు వ్యూవర్స్ ఓవర్ 18 అంటే మీరు కొద్దిగా బి గ్రేడ్ వీడియోస్ చేస్తున్నారా, లేకపోతే ఎక్కువ సెక్షువల్ కంటెంట్ ఉందా, సో అట్లాంటి వీడియోలకి మనము ఇది పెట్టాలన్నమాట, ఎస్ రిస్ట్రిక్ట్ మై వీడియో టు వ్యూవర్స్ ఓవర్ 18. సో నార్మల్ జనరల్ కంటెంట్కి అయితే మీరు నో డోంట్ రిస్ట్రిక్ట్ మై వీడియో టు వ్యూవర్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మీరు జస్ట్ ఇక్కడ అప్లోడ్ అని కొట్టండి. అప్లోడ్ అని కొడితే అప్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము ఈ సెట్టింగ్స్ మాత్రమే చేసుకొని అప్లోడ్ చేయొచ్చు. అయితే ఇలా కాకుండా ఈ విధంగా చేసిన తర్వాత మీకు మానిటైజేషన్ ఆప్షన్ ఎక్కడ కనపడుతుంది, సో ఎక్కడి నుంచి చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఆ ఆప్షన్ మనం ఎనేబుల్ చేస్తే మన వీడియోకి అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది. సో దాని ద్వారా మనము రెవెన్యూ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము అప్లోడ్ చేసిన వీడియోకి మనం ఏ విధంగా మానిటైజేషన్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళండి. సో యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఒక వీడియోని నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది యూట్యూబ్ షార్ట్స్ అనమాట. సో దీంట్లో ఎడిట్ పైన క్లిక్ చేస్తాను. సో ఎడిట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మానిటైజేషన్ అని ఉంటుంది. ఇప్పుడు నాకేంటంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అయ్యారు కాబట్టి నేను ఇక్కడ యాడ్స్ రావడానికి నేను ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. యాడ్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు. సో నార్మల్గా జనరల్గా ఎవరికైతే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కాలేదో వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో అట్లే మీరు ఇక్కడ థంబ్నెయిల్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఎడిట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ థంబ్నెయిల్ కూడా పెట్టుకోవచ్చు. సో అట్రాక్ట్ చేయడానికి చాలామందిని. సో థంబ్నెయిల్ మీ సబ్స్క్రైబర్స్ ఏదైనా నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు అప్పుడు ఈ థంబ్నెయిల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మానిటైజేషన్ అయితే నేను ఎనేబుల్ చేశాను కదా. సో ఈ మానిటైజేషన్ ఎనేబుల్ చేసిన తర్వాత నా వీడియోస్కి అడ్వర్టైజ్మెంట్ వస్తుందా లేదా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, నేను ఇంతకుముందు ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్ గురించి ఒక యూట్యూబ్ షార్ట్స్ వీడియో అయితే పెట్టాను. సో ఇక్కడ మీరు యాడ్ అయితే రన్ అవుతుంది చూడండి. సో ఇక్కడ కింద చూడొచ్చు కోడింగ్ అండ్ మోర్ అని యాడ్ అయితే ఇక్కడ రన్ అవుతుంది. సో ఇది 1 మినిటే ఉంది. సో 1 మినిట్ అంటే యూట్యూబ్ షార్ట్స్ కిందకి వస్తుంది అనమాట. సో ఈ 1 మినిట్ రికార్డ్ చేసి నేను సో ఈ యూట్యూబ్ షార్ట్స్కి మానిటైజేషన్ అయితే ఆన్ చేశాను. సో దానివల్ల నాకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో మీకు కూడా అడ్వర్టైజ్మెంట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, యూట్యూబ్ షార్ట్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, తర్వాత ఎట్లా అప్లోడ్ చేయాలి అనేది మీకు చూపించాను. అదేవిధంగా మీరు యూట్యూబ్ షార్ట్స్కి ఏ విధంగా మానిటైజేషన్ని ఎనేబుల్ చేసుకోవాలి, అడ్వర్టైజ్మెంట్ వస్తుందా రాదా అనేది కూడా మీకు చూపించాను. సో అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది. సో ఎవరైనా కొత్త వాళ్ళు యూట్యూబ్ షార్ట్స్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. సో మీరు ముందుగా సబ్స్క్రైబర్స్ని పెంచుకోండి. సో పెంచుకున్న తర్వాత మీరు కూడా యూట్యూబ్ షార్ట్స్కి ఈ అడ్వర్టైజ్మెంట్ని ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కమెంట్ కూడా చేయండి. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కింద కమెంట్లో చెప్పండి. సో అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పని అయితే గుర్తుంది. సో థ్యాంక్ యూ అండ్ జై హింద్.